అందరికీ వందనాలు. సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు నెబుకద్నెజరు చూసినటువంటి ఆ ప్రతిమలో ఎన్ని పరిపాలన జరిగాయి, ఇంకా జరగవలసిన పరిపాలనలు ఏమిటి ఉన్నాయి అన్న అంశం మీద ఈరోజు దేవుడు దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. మనం చదువుకున్నటువంటి ఈ వచనాల ద్వారా ఇప్పటి వరకు ఎన్ని రాజ్యాలు జరిగాయి, ఇంకా జరగవలసిన రాజ్యాలు ఏమిటన్నది చెప్పబడుతుంది. 2వ వచనంలో ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యము చేసిన పిమ్మట 3 రాజులు అంటే ఒకటి సింహము, రెండవది ఎలుగుబంటి, మూడవది చిరుతపులి. ఈ మూడు రాజ్యాలకి సాదృశ్యంగా ఉన్నాయి. సింహము నెబుకద్నెజరు పరిపాలించినటువంటి పరిపాలన సూచిస్తుంది. దీనినే ఆ నెబుకద్నెజరు చూసినటువంటి ప్రతిమ యొక్క దర్శనంలో శిరస్సు బంగారంతో పోల్చబడింది. ఎలుగుబంటి ఛాతీ జబ్బలో నెబుకద్నెజరు తరువాత వచ్చినటువంటి పరిపాలన అంటే మాదీయులు పారసీకుల పరిపాలన. మూడవది చిరుతపులి పరిపాలన, ఇది గ్రీకేయుల పరిపాలన. ఇదే నెబుకద్నెజరు ఆ ప్రతిమలో చూసినటువంటి ఉదరము తొడలో. అంటే ఇప్పుడు ఈ 3 రాజులు ఎవరో మనకు తెలిసింది. ఇంకా 4వ రాజు కోసం చెప్పబడుతుంది. ఈ 4వ రాజు ఎవరు? దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి భిన్నమైన జంతువు. ఆ జంతువు ఎలా ఉందంటే ప్రకటన గ్రంథంలో ఈ జంతువు కోసం చెప్పబడుతుంది. 12వ అధ్యాయంలోని ఘటసర్పం ఉంది. దానికి 7 తలలు 10 కొమ్ములు. ఇదే భిన్నమైన జంతువు. ఈ భిన్నమైన జంతువే ఈ 11వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడుతున్నటువంటి 4వ రాజు. వీడే 7 ఏండ్ల శ్రమల్లోని ఇశ్రాయేలు ప్రజల శ్రమలో మహాశ్రమలో కలుగు చేయడానికి వచ్చినటువంటి రాజు. ఈ రాజు ఏ విధంగా వస్తాడంటే 7 ఏండ్ల శ్రమల్లోని 7 రాజ్యాలు 10 మంది రాజులు కలిపి ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి శ్రమలో మహాశ్రమలు 7 సంవత్సరాలు కలుగు చేస్తారు. ఈ కలుగు చేసినదే ఈ 4వ రాజు. అందరినీ గ్రీకేయుల రాజ్యములకు విరోధంగా రేపును. ఈ 4వ రాజు అందరినీ అంటే అందరంటే ఎవరు? ఈ 7 రాజ్యాలు 10 మంది రాజులు వీళ్ళందరూ కలిపి గ్రీకేయుల రాజ్యంకి విరోధంగా లెగిశారు. గ్రీకేయుల రాజ్యం మీదకి విరోధంగా లేవడం అంటే అప్పటికి 7 ఏండ్ల శ్రమల్లోని ఏ పరిపాలన ఉండాలి? గ్రీకేయుల పరిపాలన ఉందని చెప్పబడుతుంది. అంటే 7 ఏండ్ల శ్రమల్లోని ఏ రాజ్యం ఉన్నదని చెప్పబడుతుంది. ఈ వాక్యం ద్వారా గ్రీకేయుల రాజ్యం మీద తిరుగుబాటు చేశారని చెప్తున్నారు. 7 రాజ్యాలు 10 మంది రాజులు. అంటే తిరుగుబాటు చేయాలంటే శ్రమలో మహాశ్రమలో కలుగు చేయాలంటే ఆ గ్రీకేయులకి ఇప్పుడు ఆ 7 ఏండ్ల శ్రమల్లో ఎవరున్నారు? గ్రీకేయుల పరిపాలన ఉంది. అంటే నెబుకద్నెజరు తర్వాత మాదీయులు పారసీకులు తర్వాత వచ్చినటువంటి గ్రీకేయుల పరిపాలన ఎప్పటి వరకు కొనసాగుతుంది? అది 7 ఏండ్ల శ్రమల దాకా కొనసాగుతుంది. అంటే సృష్టి ఆరంభం నుండి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా కేవలం 3 పరిపాలన జరిగాయి. ఒకటి ఆ ప్రతిమలో బంగారు శిరస్సు అయినటువంటి నెబుకద్నెజరు పరిపాలన, ఛాతీ జబ్బలో మాదీయులు పారసీకులు వెండితో పోల్చబడిన పరిపాలన. 3 ఉదరము తొడలో గ్రీకేయుల పరిపాలన. అంటే ఇప్పుడు ఈ గ్రీకేయులతో యుద్ధం చేశారంటే ఇప్పుడు ఏ పరిపాలన మనం ఉన్నాం అంటే గ్రీకేయుల పరిపాలన ఉన్నాం. అంటే ఇప్పుడు గ్రీకేయుల మీద యుద్ధం చేయాలంటే ఇప్పుడు గ్రీకేయుల పరిపాలన అప్పటికి జరగాలి. అంటే అప్పుడు జరుగుతుందంటే అప్పుడు ఏ పరిపాలన ఉన్నట్టు? గ్రీకేయుల పరిపాలన ఉన్నట్టు. ఆ ప్రతిమలో 3వ భాగమైనటువంటి ఉదరము తొడల పరిపాలనలోనే ఇంకా కొనసాగుతుందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది దానియేలు 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరం. అంటే
దీన్ని ఒక్క మాటలో సింపుల్గా చెప్పుకోవాలంటే ముగ్గురు రాజులు ఏలుబడి చేశారు. ఈ ముగ్గురు రాజులు నెబుకద్నెజరు, మాదీయులు, పారసీకులు, గ్రేకేయులు. ఈ 3 రాజ్యాలే ఇప్పుడు దాకా జరిగాయి. 4వ రాజు వస్తాడు. ఈ 4వ రాజే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఘటసర్పం, దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి భిన్నమైన జంతువు. ఇది ఈ వాక్యంలో ఉన్న అర్థమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.